హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్కమింగ్ ఎపిసోడ్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇంకా దమయంతి నిజం తెలుసుకోవడం జరిగింది. అసలు ఏం జరిగింది ఏంటో ఫుల్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. అంతకన్నా ముందు మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా దమయంతి విక్రమ్ గదిలోకి వెళ్ళడం జరుగుతుంది. ఇంకా విక్రమ్ గదిలో ఏదైనా ప్రూఫ్ దొరుకుతుందేమో. సడన్గా పెళ్లి చేసుకోవడం ఏంటి, వీళ్ళిద్దరి మధ్యలో ఇంతకుముందు ప్రేమించుకొని ఉంటే వాళ్ళ ఫొటోస్ ఏవైనా ఉంటాయేమో అనేసి వెతుకుతూ ఉంటుంది. ఇంతలో ఇంకా తనకి ఒక డాక్యుమెంట్ కనిపించడం జరుగుతుంది. ఇంకా దమయంతి ఏంటి ఇదేం పేపరు అనేసి తను తీసేసుకొని ఇంకా చేతిలో పట్టుకొని చూస్తుంది. అది ఇంకా విక్రమ్ అలాగే రాధ పెళ్లి చేసుకునేటప్పుడు రాసుకున్న అగ్రిమెంట్ పేపర్, 1 year అగ్రిమెంట్ పేపర్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే ఇది వీళ్ళు నిజమైన పెళ్ళి కదా, ఇది సంవత్సరానికి అగ్రిమెంట్ పెళ్ళా? కానీ ఎంత మోసం చేశాడో విక్రమ్, నమ్మించి మోసం చేశాడు. అయితే ఈ విషయము అందరితో చెప్పేసేయాలి. వీళ్ళు నిజమైన భార్యాభర్తలు కారన్నమాట. వీళ్ళు అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నారు అంటే రాధ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది, సంవత్సరం అయితే వెళ్ళిపోతుంది అన్నమాట. అయితే ఈ విషయం వెంటనే చెప్పేసి రాధని అలాగే ఇంట్లో నుండి గెంటేసేయాలి. అప్పుడు నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసేయాలి విక్రమ్కి. అయితే చాలా సంతోషంగా ఉంది వీళ్ళు అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నందుకు. కానీ నిజమైన పెళ్ళి అనుకొని ఇన్ని రోజులు చాలా భయపడ్డాము, చాలా బాధపడ్డాము. కానీ ఈ విషయము ఎందుకు ఇలా మోసం చేశాడు విక్రమ్, ఎందుకని ఈ విషయాన్ని దాచాడు, ఎందుకు రాదని అగ్రిమెంట్ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అనేసి ఇంకా ఆలోచనలో పడిపోతుంది. ఎలాగైతే ఉంది ఈ విషయము అందరితో చెప్పేసేయాలి, ముఖ్యంగా అత్తయ్యతో వెళ్ళి చెప్పేసి ఇంకా ఆ రాధని ఇంట్లో నుండి గెంటేసేయాలి, ఇదే సరైన అవకాశం అనేసి ఇంకా ఆ డాక్యుమెంట్ని తీసుకొని ఇంకా తను అందరి ముందుకు వెళ్తూ ఉంటుంది. మళ్ళీ అందరికీ చెప్పేస్తుందా, ఏం చేస్తుందా అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.